6 నెలలు కాదు, ఏడాది ముద్దే బుక్ చేసేసుకుంటారు. దుబాయ్ కానీ, సౌదీ అరేబియా కానీ, బహ్రెయిన్ కావచ్చు, ఆయా దేశాలకు వెళ్ళేటటువంటి విమానాలు. అయితే అక్కడి నుంచి వచ్చే విమానాలకి అంతే డిమాండ్ ఉంటుంది. దాదాపుగా 100% ఆక్యుపెన్సీ ఉంటాయి. ఎప్పుడో ఆ చివరిలో క్యాన్సిల్ అయ్యే 1-2 సీట్లు తప్పించి ఎప్పుడూ ఫుల్గానే ఉంటుంది. అది 300 సీట్లైనా 400 సీట్లైనా సరే. అలాంటిది ఇటు నుంచి వెళ్ళడానికి దుబాయ్కి ఇప్పుడు జనం ఉండట్లేదు ఫ్లైట్లలో అన్నట్టు విషయం మరొకసారి స్పష్టమైంది. ఆల్ గల్ఫ్ ఎయిర్లైన్స్ ఇప్పుడు సంక్షోభంలో పడే పరిస్థితి ఇది. విమానాలకు సంబంధించి కనబడుతున్నటువంటిది జనం ఎక్కక బోసిపోతున్నటువంటి విమానాలు, ఖాళీగా వెళ్తున్నటువంటి విమానాలు, ఏమి యుద్ధ విమానాలు కాదు, గల్ఫ్ ఎయిర్లైన్స్. అలాంటి పరిస్థితి ఇక ఎప్పటికీ ఆగుతుందో అర్థం కాక రేపు ఈ సిబ్బందికి జీతాలు ఇవ్వాల్సిందే విమానం నడిపినప్పుడు. ఆ ఇంపాక్టు ఎలాగా అన్నది అర్థం కాక తలపట్టుకోవడం విమానయాన సంస్థల వంతవుతుంది.